జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఎంత పంచేశావు రూపా? తాంబూలాల వరకు వచ్చిన సంబంధం కేవలం నీ మూలంగానే చెడిపోయిందంటే నువ్వెంత దారుణంగా నా కూతురు గురించి కల్పించి చెప్పుంటావు. అంత బాగా చదువుకునే పిల్లని పట్టుకునే చదువే రాదు అని చెప్తావా? అత్తయ్య, నేను చాలా ఆపు. ఇంకేం చెప్తావు? చెప్పాల్సిందంతా వాళ్ళు చెప్పి వెళ్లారు. చూసావా తమ్ముడు, నేను నా కూతురు నీకు బరువయ్యామని ఇలా చేసింది. నా కూతురు పెళ్లి నువ్వు చేయడం ఇష్టం లేకపోతే ఇంత పని చేసుంటుంది. ఇక మేము మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే. అక్కా, ఎవరు నిన్ను వెళ్ళిపోమంటారు? ఇది నీ ఇల్లు. ఇక్కడ నాకు ఎంత హక్కుందో నీకు అంతే హక్కుంది. ఆ హక్కుండబట్టే తల్లి వదిలేసిన ఆడపిల్లని ఎంత ప్రేమగా చూశానో, ఎంత ప్రేమగా పెంచానో నీకు తెలీదా? దీనికి తెలీదా? నీ పంచన చేరి ఉంటున్నావని మేమంటే నీ కూతురికి చిన్న చూపు తమ్ముడు. అందుకే ఇంత పనిచేసింది. ఈరోజు పెళ్లి చూపులు చెడగొట్టింది. రేపు ఇంకెంతకి తెగిస్తుందో. ఎన్నో రోజులుగా ఇది నా మనసుని ఎంత కష్టపెట్టినా నా తమ్ముడి కూతురే కదా అని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. నా కూతురికి ఇంత అన్యాయం నీ కూతురు ద్వారా జరగడం నన్నెంత బాధ పెడుతోందో నీకు తెలుసా తమ్ముడు? నాలాంటి పరిస్థితి ఏ అక్కకే రాకూడదు. సాటి అమ్మాయి అనే ఆలోచన కూడా లేకుండా నా కూతురు మీదే చాడీలు చెప్పి చాటింపు వేసింది. అందుకు నా గుండె ఇంత బరువెక్కితే నీ మేనకోడలి గుండె ఇంకెంత వెలివెల్లాడుతుందో ఆలోచించు తమ్ముడు, ఆలోచించు. అసలు ఈ పని ఎందుకు చేసిందో, తన మనసులో ఏముందో అడుగు తమ్ముడు, నువ్వే అడుగు. తిననడిగేదేంటక్కా? తల్లికి తగ్గ కూతురని తెలిసేలా చేసిందిగా. తను వెళ్ళిపోయి నాకు తలవంపులు తీసుకొస్తే తన కూతురు నా తల తీసే పనిచేసింది. ప్రేమతో దగ్గరయ్యే వాళ్ళని చూశాను కాని పరువు తీస్తూ పరాయి వాళ్ళయ్యేవాళ్ళని నా జీవితంలోనే చూస్తున్నాను. ఛ! ఆ రోజు ఇంటిని వదిలి సమాజంలో నా పరువుని తీసింది. నువ్వు ఈ ఇంట్లోనే ఉంటూ మా అందరి పరువు తీయాలని చూస్తున్నావా? నాన్న, అంత మాట అనకండి నాన్న. నేను కావాలని చేసింది కాదు నాన్న. ఆపా! నాన్న అని పిలవడం ఆపు. ఇంకొకసారి ఈ పిలుపుని విన్నానంటే ఆడపిల్లవని కూడా చూడను, చంపేస్తాను. ఛ! ఈ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.